ఎవరి కోసం పనిచేస్తుందో మరి. మావోయిస్టులు లొంగిపోవాలి, జనజీవన సవంతిలో కలిసి ఆ దేశాభివృద్ధికి భాగస్వామ్యులు కావాలి. రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గిపోయింది. పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనం. పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి 1 కోటి పరిహారం, 300 గజాల ఇంటి స్థలం. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పోలీస్ అమరవీరులకు సీఎం నివాళి. ప్రజలతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్, నేరస్తులతో కాడు అంటున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన సవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలన్నారు. ఇటీవల అనేక మంది అగ్రనేతలు లొంగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం గతంలో మావోయిస్టులు తీవ్రవాద కార్యకలాపాలతో బాధపడిందని చెప్పారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదం, నక్సల్స్ ప్రభావం వేగంగా తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్ర పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనమని తెలిపారు. మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషమాల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అమరులకు నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. నక్సల్స్ ముప్పును రూపుమాపడంలో తెలంగాణ పోలీసులు చేసిన కృషిని అభినందించారు. మావోయిస్టులు లొంగిపోయి సమస్యపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఎంతో మంది పోలీసులు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. ఇక్కడ ఏమైపోతుందంటే 100 జిల్లాల్లో స్వేచ్ఛా వాయువులు, మావోయిస్ట్ ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాం. 10 ఏళ్ల కిందట 125 జిల్లాలో, ప్రస్తుతం 11 జిల్లాలకే పరిమితం అంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మల్లోజ్ల ఆషన్నకు వై కేటగిరీ భద్రత ఉండబోతుంది. కొత్త అభయ్ తిప్పిరి తిరుపతి ఎవరు గారు? కోరుట్ల బిడ్డ. ఆపరేషన్ ఖగార్ యుద్ధాన్ని నిరసిస్తూ 24న దేశవ్యాప్త బంద్ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి చూడండి, పోలీసులు మంచిగానే మాట్లాడారు. మరి కేంద్ర రాష్ట్ర సర్కార్ల సహాయంతో రూపుమాపుతుంది అనేది ఎక్కడ చెప్పారు? మన పోలీసులు మన తెలంగాణ అని చెప్తున్నారు, కానీ తెలంగాణ పోలీసులు ఎంతవరకు పనిచేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎంతవరకు పనిచేయాలో అంతవరకు పనిచేస్తున్నారు. కానీ కేంద్రం ఒక స్టెప్ తీసుకున్నది ఛత్తీస్గఢ్ విషయంలో ఒక స్టెప్ తీసుకున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావడంతోనే ఒక స్టెప్ తీసుకున్నది. 2026 మార్చి 31 కల్లా మావోయిస్ట్ అనే పదాన్ని భారతదేశంలో లేకుండా, ఛత్తీస్గఢ్లో లేకుండా, రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా లేకుండా చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక కంకణం కట్టుకున్నాడు. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. ఆపరేషన్ ఖగార్ కావచ్చు, ఛత్తీస్గఢ్ అడవులలో కాల్పుల ఏరివేత కావచ్చు, బలగాల మోహరింపులు కావచ్చు, 24 గంటల బలాల మోహరింపులు కావచ్చు, ఇవన్నీ కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ముచ్చట మన రేవంత్ అన్న రవ్వంత కూడా చెప్పాలి పాపం. ఇక్కడ కొత్త అభయ్ తిప్పిరి తిరుపతి, ఒక అగ్రనాయకుడిగా ఎదిగిన పెద్దపల్లి బిడ్డ మల్లోజుల వేణుగోపాల్ మొన్న లొంగిపోయిన పరిస్థితి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర. అదేవిధంగా ములుగు జిల్లా వెంకటపూర్ మండలానికి చెందిన మన ఆషన్న కూడా లొంగిపోయిన పరిస్థితి. ఇద్దరు తెలంగాణ బిడ్డలు అగ్రనాయకులుగా మావోయిస్టు పార్టీలో ఎదిగిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు అభయ్ పేరుతో వచ్చినా, జగన్ పేరుతో వచ్చినా, అది మన తిరుపతి దాన్ని ఆపరేటింగ్ చేస్తున్నారని వస్తూ ఉంది. తిరుపతి కూడా తెలంగాణ బిడ్డ, కోరుట్ల బిడ్డ. నేతలంతా అక్కడే. జూబ్లీహిల్స్లో ప్రధాన పార్టీల మోహరింపు. రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో. పార్టీ తరపున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్స్. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు. యూపీ, రాజస్థాన్ సీఎంలు